వెల్కమ్ టు HN9 న్యూస్. అనంతపురం జిల్లా కామదూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఒక పండుగలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల గురించి ముచ్చటించారు. విద్యార్థుల తల్లులతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలిచిన విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు తలారి ఎర్రీస్వామి ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం గత 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ లక్ష్మీదేవమ్మ, సర్పంచ్ పద్మావతమ్మ, మాజీ సర్పంచ్ గాజుల శ్రీరాములు, ఆవుల తిప్పేస్వామి, ఎర్రీస్వామి, ట్యూషన్ టీచర్ రామాంజనేయులు, స్కూల్ కమిటీ చైర్మన్ చంద్రకళ, వైస్ చైర్మన్ మహబూబ్ బాషా, ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్, ఉపాధ్యాయులు చనమల్లప్ప, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బృందం తదితరులు పాల్గొన్నారు. చెల్లినాము లేదా నాటేసి వచ్చినాము, తర్వాత అదే పండుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు. ఆ విధంగా అయితే మంచి పంట రాదు. నువ్వు దున్నేది వేస్ట్, నాటేది వేస్ట్, దానికి ఆ పొలం మిడిచిపెట్టేది మేలు. ఆ విధంగా ఇప్పుడు విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థలు ఆ విధంగా తయారైనట్లా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రెసిడెన్షియల్ స్కూల్ అడుగుతున్నారు, కస్తూర్బా స్కూల్ అడుగుతున్నారు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అడుగుతున్నారు, ఇవే అడుగుతున్నారు. కానీ మళ్ళీ గవర్నమెంట్ తరఫున ఉండే స్కూల్స్కి రోజు సీట్లు అడగడం లేదు. హై స్కూల్కి నాకు సీట్ ఇప్పి అన్నా అనే ఊరు రావడం లేదు. కస్తూర్బా స్కూల్లో ఇప్పిస్తావా, మళ్ళీ నోడల్ స్కూల్లో ఇప్పిస్తావా, ఇంకో స్కూల్లో ఇప్పిస్తావా, అదొకటి. మళ్ళీ ప్రైవేటు అయ్యా, గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు అరేంజ్ చేస్తూ ఉంది. గుడ్డలు ఇస్తున్నారు, భోజనం పెడతా ఉన్నారు. మంచి మన ప్రధానోపాధ్యాయుల మిత్రుడు భీమే